హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో స్టఫ్డ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసి చూపిస్తానండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కానీ రోటీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకోవాలండి. అందులోనే 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకొని సన్నని సెగ మీద దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అందులో 2 రెమ్మల చింతపండు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి. ఇలాగే కలుపుతూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లనిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసినవి వేసుకోవాలి. అందులోనే చిటికెడంత పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకోవాలండి. తర్వాత గుప్పెడంత కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు అందులో తగినన్ని వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మసాలా పేస్ట్ని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ విధంగా స్మాల్ సైజ్ క్యాప్సికమ్ తీసుకోవాలండి. తొడుముతో సహా గింజల్ని ఈ విధంగా చాక్తో కట్ చేసుకొని రిమూవ్ చేసేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఈ విధంగానే గింజల్ని రిమూవ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఈ క్యాప్సికంలోకి స్టఫ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అన్ని క్యాప్సికమ్స్లో కూడా ఇదే విధంగా స్టఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అందులోనే 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉల్లిపాయ ముక్కలను వేయించుకున్న తర్వాత మనం స్టఫ్ చేసిన క్యాప్సికమ్ని అందులో పెట్టుకోవాలి. ఒకసారి ఈవెన్గా అంతా కలుపుకున్న తర్వాత అందులో మిగిలిన మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత పొడవుగా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 3 ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అడుగు పట్టకుండా మధ్యలో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ పోసి అంతా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాలు అయిన తర్వాత చూడండి, ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలన్నమాట. ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకుంటే క్రీమీ టెక్స్చర్తో ఎంతో రుచికరంగా ఉండే స్టఫ్డ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ బసంతి కుకింగ్ ట్రెండ్స్.